అపర్ణాదేవి, ఇందిరాదేవి అయితే ఇక యామిని పెళ్ళి ఎలాగైనా సరే ఆపాలని చెప్పేసి కనకాన్ని అయితే పిలుస్తారు కదా. ఇదిగో ఈ శాస్త్రి ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్ళి ఆగిపోదని చెప్పేసి బిల్డప్ కొడుతున్నాడని చెప్పేసి అనగానే, ఓ ఈ శాస్త్రి నాకెందుకు తెలీదు, మా వీధిలోనే ఉంటాడు అని చెప్పేసి అంటది. వాళ్ళ వీధిలోనే ఉంటే కావ్యకు కూడా తెలిసే ఉంటుంది కదా. ఇదంతా సీరియల్ మ్యాజిక్ అనమాట. వాడికి ఒక వీక్నెస్ ఉంది, మనం దాని మీద దెబ్బ కొట్టామనుకో చచ్చినట్టు మన దారికి వస్తాడని చెప్పేసి కనకం అయితే అంటదనమాట. ఇంతకీ ఏంటి ఆ వీక్నెస్ అని చెప్పేసి అపర్ణాదేవి అయితే అడుగుతుందన్నమాట. కనకాంబరం, తన వీక్నెస్ పేరు కనకాంబరం. మీరు తన దగ్గరికి వెళ్ళి మీకోసం కనకాంబరం ఎదురు చూస్తుందని చెప్పేసి గదిలోకి తీసుకురండి, అక్కడ ఆడిద్దాం తనతో కబడ్డీ అని చెప్పేసి ఇక కనకం అనగానే ఇక అపర్ణాదేవి, ఇందిరాదేవి అయితే వెళ్ళి మీకోసం కనకాంబరం ఎదురు చూస్తుందని చెప్పేసి చెప్పగానే చాలా థ్యాంక్స్ అని చెప్పేసి పంతులు అయితే పైకి వెళ్తాడనమాట. ఒసేయ్ కనకాంబరం, నువ్వెందుకు వచ్చి చచ్చావే, నన్ను ఇరికించడానికి కాకపోతేనని చెప్పేసి తిడతాడనమాట. ఇక కనకం అవతలకి తిరగానే కనకాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నువ్వెవరు, నా కనకాంబరం ఎక్కడని చెప్పేసి అడుగుతాడనమాట. ఎంతలో అపర్ణాదేవి, ఇందిరాదేవి మీ ఇంట్లోనే ఉందేమో అని చెప్పేసి అంటారనమాట. ఏంటిదంతా అని చెప్పేసి పంతులు అయితే అడుగుతాడు. సీక్రెట్స్ అందరూ వినకూడదు కదా, మీరు ఈ పెళ్ళి ఆపేయాలి, మీకు ఎంత డబ్బు కావాలో తీసుకోండి అని చెప్పేసి ఇందిరాదేవి కనకవైతే అంటారనమాట. ఏంటి ఈ పెళ్ళి ఆపేయాలా, ఈ పేరు శాస్త్రికే పేరాస్తి చూపిస్తున్నారా, మీ పప్పులే ఉడకవు, ఈ పేరు శాస్త్రి డబ్బులకు లొంగడని చెప్పేసి అంటాడనమాట. మరి ఎవరైనా ఏదైనా కారణం చేత మీరు పెట్టిన ముహూర్తాన్ని అడ్డుకోవాలని చూస్తే అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అడుగుతుందనమాట. అలా ఎవరైనా చేస్తే నా ఆగ్రహానికి గురి చేస్తాను, అవసరమైతే చంపేస్తానని చెప్పేసి ఇక అతనైతే అంటాడనమాట. ఇక పంతులు అలా మాట్లాడటం కనకం అయితే ఫోటోలు తెస్తానమాట. మరి పెళ్ళి మంచిగా జరగాలని చూస్తే అని చెప్పేసి ఇందిరాదేవి అడగానే వారికి నా ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పేసి పంతులు అయితే అంటాడనమాట. మీ ముహూర్తాన్ని డిస్టర్బ్ చేయొద్దు అంటారు, మా డీల్కి ఒప్పుకోను అంటారని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటది. అవును అని చెప్పేసి పంతులు అయితే అంటాడు. కనుక ఓసారి తీసిన ఫోటోలు చూపించి అని చెప్పేసి ఇందిరాదేవి అయితే చెప్తుందనమాట. ఏంటండి నేను మిమ్మల్ని బెదిరించినట్లు అలా భయపడ్డారేంటండి అని చెప్పేసి పంతులు అయితే అనుమానంగా అడుగుతూ ఉంటాడనమాట. నన్ను మీరు చంపాలని బెదిరించారని పోలీస్ స్టేషన్కి వెళ్తానని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటదనమాట. అది ఎవ్వరూ నమ్మరు, కావాలంటే వెళ్ళండి అని చెప్పేసి పంతులు అయితే అంటాడనమాట. పోలీసులు నమ్మరు కానీ కనకాంబరం నమ్ముతుంది కదా, అప్పుడు కహాని అంతా చెప్పేస్తానని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటదనమాట. తనకి విషయం తెలిస్తే నా పని గోవింద, ఇక ఏం చేయాలో చెప్పండి, పెళ్ళి ఆపితే యామిని చంపేస్తుంది, ఎలా ఆపాలో మీరే చెప్పండి అని చెప్పేసి పంతులు అయితే అంటాడు. అది ఎలాగో మీరే చెప్పాలని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటదనమాట. ఇక ముగ్గురిని దగ్గరికి పిలిచి పెళ్ళి ఆపడానికి ప్లాన్ అయితే చెప్తాడనమాట. సూపర్ అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటది. ఇక తర్వాత సీన్లో అయితే కావ్య వెంట రాజు అయితే ఇక తన మనసులో మాట చెప్పాలని చెప్పేసి వెంట పడుతూ ఉంటాడనమాట. ఇందాక మీకు విషయం చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్తానని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. చిన్న పిల్లాడు చాక్లెట్ కోసం ఏడ్చినట్లు నా వెంట పడుతున్నారు ఏంటండి, యామినితో పెళ్ళికి ఒప్పుకున్నారు అదేగా చెప్పేదని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. కాదు, ఏదో యుద్ధం జరుగుతున్నట్టు అలా వెళ్ళిపోతున్నారేంటి, ఒకసారి వింటేనే కదా ఏం చెప్తున్నానో తెలిసేది అని చెప్పేసి రాజు అయితే కోపంగా అంటాడనమాట. ఏంటండి రౌడీ యుద్ధం చేస్తున్నారు, వినకపోతే కొట్టేస్తారా ఏంటి అని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. ఈ కావ్య చెప్పగానే వినే టైప్ కాదనమాట. ఈ డైరెక్టర్ ఎందుకు ఈ కావ్యకి ఎంత ల్యాగ్ ఇచ్చాడు. ఇక రాజు అయితే కావ్య చేపట్టుకుని తన గుండెల మీద పెట్టుకొని, నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో విన్నారా, మీతో విషయం చెప్పకపోతే నా గుండె ఆగిపోయేలా ఉంది, ఈ ఆమెని నేను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంది కాబట్టి ఒప్పుకున్నాను, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నా వల్ల ఒక ప్రాణం పోతుందన్న ఒకే ఒక కారణంతో ఈ పెళ్ళికి ఒప్పుకున్నానని చెప్పేసి రాజు అయితే చెప్తాడనమాట. చనిపోతానని బెదిరిస్తే పెళ్ళికి ఒప్పుకుంటారా రాముగారు, రేపు మీ పెళ్ళి అయిపోయాక ఇంకొక అమ్మాయి వచ్చి చచ్చిపోతారంటే పెళ్లి చేసుకుంటారా, భయపడి కాదండి, మనసుకు అనిపిస్తే పెళ్లి చేసుకోవాలి, ఆ మనిషి కళ్ళ ముందు లేకపోతే మనం బ్రతకలేం అనిపిస్తే చేసుకోవాలి, అలా అనిపించే వ్యక్తి ఉన్నారని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. ఇక రాజు చెప్పబోతుండగానే నాకు వద్దండి, మీ అంతరాత్మకు చెప్పుకోండి, అది మీ మనసును అడిగి తెలుసుకోండి అని చెప్పేసి కావ్య అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఏది చెప్పేదాకా కూడా ఆగదు, అంత తొందర ఎక్కువ. ఇక తర్వాత సీన్లో రాహుల్ రుద్రాణిని అయితే చూపిస్తారనమాట. వాళ్ళని అయితే గదిలో బంధిస్తుంది కదా ఇక స్వప్న. పొద్దునుంచి వాటర్ లేదు ఏం లేదు, ఆకలి అవుతుందని చెప్పేసి రాహుల్ అయితే కోప్పడుతూ ఉంటాడనమాట. ఇక డోర్ దగ్గరికి వెళ్ళి స్వప్న డోర్ తీ, ఇక్కడే ఉన్నామని నాకు తెలుసు, నాకు బాగా ఆకలి అవుతుందని చెప్పేసి ఇక రాహుల్ అయితే అంటూ ఉంటాడనమాట. ఏంట్రా అలా అడుక్కుంటున్నావు, ఒక్క పూట తినుకుంటే చస్తావా అని చెప్పేసి రుద్రాణి అయితే అంటూ ఉంటుంది అనమాట. ఇంతలో రుద్రాణికి యామిని అయితే ఫోన్ చేస్తుంది. ఇక రాహుల్ అయితే యామినిని ఇక్కడికి రమ్మని మనల్ని తీసుకెళ్ళమని చెప్పు మామ అని చెప్పేసి అంటాడనమాట. అలా చేస్తే మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోలేని వాళ్ళం దానికి ఎలా హెల్ప్ చేస్తాం అనుకుంటుందిరా అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట.
ఈ పెళ్లి జరగకుండా చూసుకుంటా అన్నావు, అసలు వచ్చావా పెళ్ళికి అని చెప్పేసి యామిని అయితే అడుగుతుందనమాట. పక్కనే ఉన్న టైం చూసుకుని ఎంట్రీ ఇస్తా అని చెప్పేసి రుద్రాని అయితే చెప్తూ ఉంటుంది. హ్యాపీగా యాపిల్ తింటూ కూర్చున్న స్వప్న అయితే ఆహా! వీళ్ళిద్దరిని ఇలా జైల్లో ఖైదీలా బంధిస్తే ఎంత హ్యాపీగా ఉండని తెలిస్తే ఎప్పుడూ ఇలా చేసేదాన్ని. రోజంతా వీళ్ళని ఇలాగే పస్తులుంచితే దెబ్బకు కొవ్వు అంతా కరిగిపోతుందని చెప్పేసి స్వప్న అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత మళ్ళీ యామిని ఇంటి దగ్గర అయితే చూపిస్తారు. ఇక పంతులతో ఇందిరాదేవి, అపర్ణ, కనక రావడం చూసి కావ్య అయితే చూస్తుందన్నమాట. మీరు ఏం చేస్తున్నారో నాకు తెలిసిపోయింది. మీరు పంతులను బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్నారని చెప్పేసి కావ్య అయితే అడుగుతుందన్నమాట. మాకేం పని లేదా అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటదనమాట. ఇక పంతులను కావ్య అడిగితే కనక కవర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక అంతా వెళ్ళిపోతారు. మా అమ్మ ఏదో చేస్తుందని చెప్పేసి కావ్య అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత పూజ అయితే స్టార్ట్ చేయిస్తాడు పంతులు. ఇక యామినిని తీసుకురమ్మంటే యామిని వస్తుందన్నమాట. ఇక పంతులు అయితే పూజ చేస్తాడు. ఇక తర్వాత అమ్మగారికి హారతి ఇమ్మని చెప్పేసి యామినికి అయితే చెప్తాడనమాట. ఇక యామిని హారతి ఇస్తుంటే కూలర్ గాలి పెట్టి ఆరిపోయేలా చేస్తుందన్నమాట కనుక. ఇక దాంతో అపర్ణ అయితే అరిష్టం అరిష్టం అని చెప్పేసి అంటదనమాట. ఏం జరిగినా ఈ పెళ్ళి ఆగదని చెప్పేసి పంతులు అయితే అంటాడు. ఇక దాంతో అపర్ణాదేవి, ఇందిరాదేవి కనుక ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. పెళ్ళి ఆపేస్తానని చెప్పేసి ప్లాన్ చేసి మరి లాస్ట్కి ఎలా రివర్స్ అవుతాడనమాట ఆ పేరు శాస్త్రి. మరి చూద్దాం పెళ్ళి జరుగుతుందో లేదో అనేది. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.